ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఇది కొంచెం కష్టసాధ్యమైన కోరికే, కానీ ఏ దేవుడి దగ్గరికెళ్ళినా నేను కోరుకునే కోరిక మాత్రం ఇదే తల్లి. వకీల్ సాబ్ అంటే నాకు అమితమైన ప్రేమ. ప్రేమిస్తున్నాను అనే దానికంటే ఆరాధిస్తున్నాను అని చెప్పచ్చు. నా ప్రేమలో నిజముంటే, నా కోరిక న్యాయమైందే అయితే వకీల్ సాబ్ నా ప్రేమని అంగీకరించి అందరి అంగీకారంతో అందరి ముందు మా పెళ్లి జరగాలి అని కోరుకుంటున్నాను తల్లి. నువ్వు మంచిగా ఏం కోరుకున్నా అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది పునమి. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది వకీల్ సాబ్? మీరేమో జాబిలిని కోరుకుని ఉంటారు, నేను మిమ్మల్ని కోరుకున్నాను. నా కోరిక అమ్మవారు కూడా ఆగ్రహించే కోరిక, అనుగ్రహించేది కాదు. నేను చెప్పాను కదా పునమి, నువ్వేం కోరుకున్నా నెరవేరుతుంది. ఎలా వకీల్ సాబ్? అమ్మవారు అనుగ్రహించినా నాకు అనుమానంగానే ఉంది. ఇదెలా సాధ్యమవుతుంది? కానీ ఊహించుకోవడానికి చాలా బాగుంది. కనీసం అమ్మవారి అనుగ్రహంతో నా కోరిక న్యాయమైందని తెలిసింది, అది చాలు. అసలేం అర్థం కావట్లేదు. నేను అమ్మవారిని వకీల్ సాబ్ నాకు దక్కకపోతే నా కోరిక నెరవేర్చొద్దు అని మొక్కుకున్నాను. కానీ నా కోరిక నెరవేర్చుతుంది, అలాగే వకీల్ సాబ్ కోరిక కూడా నెరవేర్చుతుంది అని అమ్మవారు అనుగ్రహించారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.